ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరికొద్ది గంటల్లోనే మహాశివరాత్రి రాబోతుంది. మరి కొన్ని రాసుల వారికి అద్భుత ఫలితాలు కలగబోతున్నాయి. మరి ఆ రాసులు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరికొద్ది గంటల్లో మహాశివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే శ్రీశైలం, కోటప్ప కొండతో సహా ఇతర ప్రాంతాల్లో శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. శివునికి అంకితం చేయబడిన ఈ పండుగ రోజున జ్యోతిష శాస్త్ర ప్రకారం బుధుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి ప్రవేశం చేయనున్నాడు. నవగ్రహాలలో బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడిని తెలివికి, వ్యాపారం, విజ్ఞాన శాస్త్రం వంటి వాటికి కారణమని జ్యోతిష శాస్త్ర పండితులు చెబుతూ ఉంటారు. అలాంటి బుధుడు మహాశివరాత్రి పండుగ రోజున మధ్యాహ్నం 12:25 కుంభరాశిలోకి ప్రవేశించి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 12:33 వరకు సంచారం చేయనున్నాడు. ఇలా బుధుడు తన స్థానం మారడం వల్ల 12 రాశి చక్రాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? తప్పకుండా ప్రభావం ఉంటుంది. ముందుగా మేషరాశి. బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది. ఉద్యోగులకు సీనియర్ల నుండి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో అంతా మంచి జరుగుతుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశి. బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ రాశి వారికి చాలా రంగాల్లో విజయం దక్కుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీలో ధైర్యం మరియు శౌర్యం కూడా వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి అద్భుతంగా ఉండబోతుంది. ఇక మిథున రాశి. కుంభరాశిలోకి బుధుడు ప్రవేశించడం వల్ల ఈ రాశి వారి చాలా విషయాల్లో కలిసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. మీరు ఉన్నత విద్య కోసం విదేశాలకు ప్రయాణం చేయవచ్చు. మీ రోజువారీ పనులు కూడా పెరిగితే భవిష్యత్తులో మీ రచనల వల్ల ప్రయోజనం కూడా పొందుతారు. ఇక కర్కాటక రాశి. బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఎదురవుతాయి. వాతావరణ మార్పులతో మీకు కొన్ని పెద్ద వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భూమి, ఆస్తి సంబంధిత విషయాల సమస్యలుంటే మీరు ఆర్థిక అడ్డంకులను నివారించుకోవాలి. ఇక సింహరాశి. సింహరాశి వారు వివాహ జీవితంలో ఆనందం పొందుతారు. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యల నుండి పెద్ద ఉపశమనం లభిస్తుంది. మీరు వ్యాపారం చేస్తుంటే మీకు అనేక విషయాల్లో విజయం లభిస్తుంది. ఇక కన్య రాశి. ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీకు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే మీరు శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మీరు జాగ్రత్తగా పనులు చేసుకోవడం మంచిది. ఇక తులారాశి. ఈ రాశి వారికి జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు దక్కుతాయి. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రేమకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు వివాహానికి సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. ఇక వృశ్చిక రాశి. బుధుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు తల్లి ఆశీర్వాదం అందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి లాభం వస్తుంది. మీరు స్నేహితులు మరియు బంధువుల నుండి సహకారాన్ని కూడా ఆశిస్తవచ్చు. కానీ యాత్రల విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక ధనుసు రాశి. బుధుడు కుంభరాశిలోకి సంచారం చేసే సమయంలో మీ శక్తి పెరుగుతుంది. మీకు స్నేహితులు మరియు తోబుట్టువులు సహాయం చేస్తారు. మీరు ఏదైనా నిర్ణయం తీసుకుంటే అందులో పూర్తిగా విజయం సాధిస్తారు. మీరు మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు దాన ధర్మాలు కూడా చేయొచ్చు. ఇక మకర రాశి. బుధుడు కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులు నైపుణ్యతను పెంచుకుంటారు. మీరు ప్రతికూలతలను సులభంగా అధిగమిస్తారు. మీ కుటుంబంలో శాంతి, ఆనందం ఉంటుంది. ఇక కుంభరాశి. బుధుడు కుంభరాశిలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో ఈ రాశి వారికి పిల్లల సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్స్ వంటి శుభవార్తలు వింటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే వారికి చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇక మీన రాశి. బుధుడు కుంభరాశిలోకి సంచారం చేసే సమయంలో ఈ రాశి వారి ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి మీరు ఆర్థిక నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అదేవిధంగా మీరు కోర్టు కేసులు లేదా ఏదైనా వివాదాల నుండి వీలైనంత రాజీ కుదుర్చుకొని సమస్యల నుండి బయటపడడం మంచిది. సో ఫ్రెండ్స్, మరి మహాశివరాత్రి రోజున బుధుడి సంచారంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.